ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చాలా సిన్సియర్గా అన్నీ తెలిసేసుకుంటున్నారు, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని కోణాలని టచ్ చేస్తూ వస్తున్నారు. విద్యావంతురాలు కావడం ప్లస్ ఏదో తపన ఉండటం, సాధించాలన్నటువంటి తపన ఉండటం ఆవిడకి ఒక రకమైనటువంటి ఫెచ్చింగ్ అవుతుంది. లేటెస్ట్గా చూస్తే జైలు దగ్గరికి వెళ్ళి విశాఖ జైలుని పరిశీలించిన సందర్భంగా కీలకమైన 2 అబ్జర్వేషన్స్ కనిపెట్టారు. ఒకటి, అందులో గంజాయి కేసుల్లో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. రెండవది వచ్చేటప్పటికి 800 మంది ఉండాల్సిన చోట 2000 మంది ఉన్నారు. ఈ రెండిట్లలో నాకు బాగా టచ్ అయినటువంటి అంశం ఏంటంటే గంజాయి కేసుల్లో ఉన్నటువంటి యువతరం. బెయిల్ ఇచ్చేవాళ్ళు కరువై, బెయిల్ వచ్చినా కూడా పూచికత్తు ఇచ్చేవాళ్ళు కరువై మిగిలిపోయారు బోలెడంతమంది అన్నటువంటి. ఎంత కీలకమైనటువంటి అంశం ఇది. ఎవరు వాళ్ళు? పేదలు. గంజాయి కేసులు ఎందుకున్నారు? ఏమీ లేకపోతే ఎంతో కొంత సంపాదించుకుందామని చేసే ప్రయత్నంలో దొరికిపోయినటువంటి వాళ్ళు. గంజాయి అమ్మకం తప్పు, నేరం, నాశనం చేస్తుంది. కానీ సంపాదన అన్నటువంటి ఉద్దేశంతో పేదలు ఆ వలలో చిక్కుకున్నాక వెనక్కి పోలేకపోతున్నారనడానికి సాక్ష్యం అది. ఇప్పుడు వాళ్ళ పట్ల ఏం చేస్తారు? సరిగ్గా ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళకందరికీ కోర్టుతో మాట్లాడి పూచికత్తులు సంతకాలు కాకుండా ఏదన్నా వెసులుబాటు కల్పించవచ్చు, లేదా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టచ్చు. ఈ రెండిట్లో ఆవిడ ఏ నిర్ణయం తీసుకుని బాబుగారిని ఒప్పించి పనిచేపిస్తుందో చూడాలి.